హాయ్ హలో అండి, వెల్కమ్ టు వరల్డ్ ట్రావెలర్. మనం ఇప్పుడు అమీర్పేటలో ఉన్న అరిటాకు భోజనం, న్యూ అరిటాకు భోజనం ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అన్నారు. అరిటాకులో పెడతారంట అన్ని రకాల ఐటమ్స్, అంటే ట్రెడిషనల్ ఫుడ్. అది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా 1070 మెట్రో పిల్లర్ నెంబర్, ఎగ్జాక్ట్ మనం 2 hours పంజగుట్ట వెళ్తుంటే నెక్స్ట్ జీన్స్ కార్నర్ పక్కనండి ఇది, అక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంది ఈ ఫుడ్ సెషన్, టేస్ట్ ఎలా ఉందో అనేది ఒకసారి మనం చూసుకుందాం రండి. ఓకే, టోకెన్ తీసుకోవాలండి, కూర్చోడనా 60. ఓకే, నా ఓన్లీ వెజ్ కదా? ఓన్లీ వెజ్. ఓకే, ఓకే. అరిటాకులు మొత్తానికి వెజ్ మీల్స్ దొరికింది ఈరోజు. అరిటాకు భోజనం. ఇలా ముద్దపప్పు ఆవకాయ కూడా ఇస్తున్నారండి. ఇద్దరు లాగా వెజ్ మీల్స్, ప్యూర్ వెజ్. ఓకే, జీరా రైస్. జీరా రైస్, ఓకే. ముద్దపప్పు, ఆవకాయ, స్వీట్ కేసరి. నైస్, బాగుంది. ఐటమ్స్ మంచిగా ఇచ్చాడు. స్వీట్ ఇచ్చాడు, ముద్దపప్పు ఇచ్చాడు. ఓకే, గీ घी घी है क्या? हाँ, घी लेके आओ. ఓకే, ఆవకాయ వేసుకుందాం. ముద్దపప్పు ఉంది కాబట్టి కాంబినేషన్కి. గీ తీసుకొస్తా అన్నాడు. ఐటమ్స్ కూడా మనమే సర్వ్ చేసుకుందాం. దహీ, దహీ కూడా గడ్డ పెరిగి ఇచ్చినట్టున్నాడు, బాగుంది. ఇది నాకు తెలిసి సొరకాయ చిప్స్ ఫ్రై కానీ ఆలూ ఫ్రై కానీ ఉంది. చనా కర్రీ, చనా కర్రీ. दाल में ये क्या है? करी क्या है? टमाटर आलू दोनों. टमाटर आलू, ओके. पप्पू में दाल, पालक, ओके. पालक पप्पू. नॉर्मल छोटा बाट लेके आओ. ఐటమ్స్ అన్నీ వడ్డించుకుందాం మనం. ఇది పప్పు పాలక్ అంట. छोटा बाटना है क्या? ओके, लगाओ. ये गोंगूरा चटनी. ये गोंगूरा చట్నీ. చట్నీలు కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకొక చట్నీ ఇచ్చారు. అంటే అన్నీ వేసుకుని మన టేస్ట్ వీడియో కోసం చేయాలి కదా, తప్పదు. ఓకే, పొడి కూడా ఇచ్చాడు. ఇక్కడ వేసుకుందాం. ఘీ, ముద్దపప్పుకి ఘీ వేసుకున్నామండి. ఓకే, ఇవ్వండి ఐటమ్స్. మనకి ఐటమ్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. జీరా రైస్ అండి, ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి, నెక్స్ట్ చెన్నా కర్రీ, స్వీట్ ఇచ్చాడు, ఒక పొటాటో ఫ్రై ఇచ్చాడు, గోంగూర చట్నీ, కొత్తిమీర పచ్చడి, ఇంకొకటి ఏదో ఇది ఒక చట్నీ ఇచ్చాడు, టమాటా ఆలు కర్రీ ఇచ్చాడు, పప్పు పాలక్ ఇచ్చాడు,
నెక్స్ట్ ఇంక సాంబారు రసము ఉంది, పొడి కూడా ఒకటి ఇచ్చాడండి, గడ్డబరిగి ఇచ్చాడు, అప్పురం ఇచ్చాడు. ఇన్ని ఐటమ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 రైస్తో 15 ఇంకా సాంబార్ రైస్తో 16 17 ఐటమ్స్ ఎన్నో వస్తున్నాయి ఇంచుమించు. ఓకే, ఒకసారి మనం టేస్ట్ చూద్దాము. స్వీట్ తీసుకుందాం ఫస్ట్. స్వీట్ బాగుంది, తక్కువ స్వీట్లో జీరా రైస్ టేస్ట్ చేద్దాము. ఓకే, ఓకే, ఈ పొడి చూద్దాము. ఇది కందిపొడి, శనగపొడి. పొడి బాగుంది. చట్నీ చూద్దాము. చట్నీ అన్నట్లకి మనం గీ వేసుకున్నాము. వాళ్ళు అడవుల్లో ఉన్నారు కాబట్టి తిని ఏ చట్నీ అన్నది మనం చెప్పాలి. ఇది చింతకాయ చట్నీ అండి, చింతకాయ పచ్చడి. సరే, ఓకే, కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది కానీ గోంగూర పచ్చడి కూడా టేస్ట్ చూద్దాము. పచ్చళ్ళు బాగున్నాయి కానీ సాల్ట్ ఎక్కువ ఉంది, ఉప్పు ఎక్కువ వేస్తుంది, ఉప్పుగా ఉన్నాయి. ఉప్పే ముప్పు, చాలా జాగ్రత్తగా తినాలి. ఎక్కువ ఉప్పు వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఓకే, ఇది కూడా టేస్ట్ చూసేద్దాం. ఇదేం చట్నీ అనేది తెలుస్తుంది. మరి ఒకసారి అన్ని పచ్చళ్ళ టేస్ట్ చూస్తే ఇది సొరకాయ చట్నీ, ఇది బాగుంది. ఈ పచ్చళ్ళలో మిగతా ఉప్పు ఎక్కువ ఉన్నాయి, ఈ చట్నీ అయితే టేస్ట్గా ఉంది, బాగుంది. ఓకే, పచ్చళ్ళు అన్నీ తినేసాం కదా, ఇప్పుడు అస్సలైన ఫుడ్కి వద్దాము. ముద్దపప్పు ఆవకాయ అండి. ఈ కాంబినేషన్ గురించి తెలుసు కదా, అరిటాకు భోజనం ముద్దపప్పు ఆవకాయ అంటే ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి. బాగుంది ముద్దపప్పు. ఓకే, జున్ను. ఓకే, बाद में ఈ చెన్నా కర్రీ కూడా టేస్ట్ చూద్దాము. నేను యాక్చువల్లీ నేను తినలేము కానీ టేస్ట్ చూడాలి కదా, మీకు వీడియో కోసం చెప్పాలి అంటే అన్నీ తినాలి, బలవంతంగానే తినాలి కాబట్టి అన్నీ టేస్ట్ చూడాలి. ఓకే, టమాటాలు కూడా టేస్ట్ చూద్దాము. అంటే కర్రీస్ ఏం బాగున్నాయి ఏంటి అన్నది దానికోసం అన్నీ టేస్ట్ చేయాలి కదా.
టమాటాలు బాగానే ఉందండి తీగ. పప్పు పాలక్ టేస్ట్ చూద్దాం. అలాగే ముద్దపప్పు ఆవకాయ తిన్నాం కాబట్టి ఇది పప్పు పాలక్. పప్పు బాగుందండి. సాంబార్ కూడా ఓకే, సాంబార్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా ఏంటంటే కర్రీస్ బాగానే ఉన్నాయండి. సరే ఫైనల్ రసం కూడా టేస్ట్ చేద్దాం. రసం కూడా టేస్ట్ చేస్తాం. రసంలాగా ఉంది. ఫైనల్గా వచ్చేసాము. ఫైనల్గా పెరుగు వేసుకుందాం. ఇది ప్యాకెట్ పెరుగు కదా, వీళ్ళు తయారు చేసిన పెరిగే బాగుంది, గట్టిగా గడ్డ పెరుగు. ఓకే, ఫైనల్ అయితే పెరుగు బాగుందండి. పెరుగు వీళ్ళు తయారు చేసింది కాబట్టి కమ్మగా బాగానే ఉంది. అబ్బా గట్టిగా లాగించినట్టున్నాను. ఓవరాల్గా అన్ని ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి. పప్పు, కర్రీ, నెక్స్ట్ పచ్చడి అంటే కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది. ఆవిడ ఇచ్చిన స్వీట్ కూడా బాగుంది. అన్ని ఐటమ్స్ అయితే ముద్దపప్పు ఆవకాయ కూడా స్పెషల్, మెయిన్లీ అది ఒకటి బాగుంది. నేను ఎక్స్ట్రా ఈ జున్ను తెప్పించుకున్నానండి. ఇది ఎక్స్ట్రా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఫైనల్గా మనం కుండ పెరుగులాగా కుండ జున్ను కుండలో ఇచ్చేసారు. స్పెషల్గా ఉంది చూడడానికి కూడా. చూద్దాం. బాగుంది, ఎందుకంటే మొత్తం బెల్లంతో చేశారు. కొంతమంది చాలా పంచదార మిక్స్ చేస్తారు కదా, ఇక్కడ పంచదార మిక్స్ చేసినట్లేదు, ప్యూర్ బెల్లంతో చేసినట్టుంది కాబట్టి బాగుంది టేస్ట్. మొత్తానికి జున్ను కూడా కంప్లీట్ చేసాం. జున్ను ఇంత బాగుంటుందని తెలియక నేను యాక్చువల్గా కొంచెం ఎక్కువ తిన్నాను, లేదంటే ఇవి రెండు అయినా తినేయచ్చు. అలా ఉందండి, బాగుంది. మీరు భోజనం తిన్నాక జున్ను ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుద్ది. ఓకే అండి, ఇది అరిటాకు భోజనం అమీర్పేట. ఓకే అండి, సోంపు వేద్దాం. సోంపు మంచిది కదా, డైజెషన్ అవుద్ది.